అంత డబ్బు ఇలా చేతిలో పెట్టుకొని తిరగడం మంచిది కాదు. అందుకని నా వాటా నాకిస్తే జాగ్రత్తగా చూసుకుంటాను. నీ వాటా నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాటానా? వాటా ఏంటండి? అసలు నేనెందుకండి మీకు వాటా ఇవ్వాలి? నువ్వు నువ్వు భలే జోకులేస్తావే. చాలా ఆపండి. మీతో నాకు జోకులు ఏమిటండి? మీరేవైనా నా అత్తగారా? నేనేవైనా మీ కోడల్నా? జోకులేసి నవ్వించడానికి. నేను సీరియస్ గానే అన్నాను. రేయ్, మీరెంత పక్కకు వెళ్ళండి. అయితే నేను సీరియస్ గానే అడుగుతున్నాను. వచ్చిన 1,00,000 రూపాయల్లో 50 నీకు, 50 నాకు. ఎందుకంటే నీకు భర్తగా నటించింది నేను కాబట్టి, నీకు ఎంట్రీ ఫీజు కట్టి పంపాం కాబట్టి, నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టాం కాబట్టి. ఇదిగోండి మీ ఎంట్రీ ఫీజు. మీ యాక్టింగ్ కి చప్పట్లకి ఎంత ఇమ్మంటారో చెబితే అది కూడా ఇచ్చేస్తాను. ఒకరి కూలీ నేను ఉంచుకోనండి. కూలీనా? అయ్యో, ఏయ్, డబ్బు చేతికొచ్చింది కదా అని దబాయించకో. నువ్వు ఒక్కదానివే వెళ్ళడం వల్ల ప్రైజ్ రాలేదు. నా కొడుకు కూడా వచ్చాడు కాబట్టే వచ్చింది. అయినా పండు లాంటి పిల్లాన్ని పట్టుకుని జ్యూస్ పిండినట్టు వాడి బుక్కలు పిండేశావు. చూడు 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 ఎలా కందిపోయాయో. దానికి ట్రీట్మెంట్ చేయించాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. 1,00,000 అని డాక్టర్ అంటే అంత డబ్బు నేనెక్కడి నుంచి తేవాలి? అందుకే నువ్వు 50,000 ఇస్తే వాడి బొగ్గలకి డాక్టర్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కుదరదండి. భరిస్తున్నాను కదా అని భక్త కన్నప్ప టైప్ అనుకుంటున్నావా? 100 ఏనుగుల్ని చంపిన వీరప్పన్ టైపు. మర్యాదగా నా వాటా నాకు ఇస్తావా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? వెళ్ళి జడ్జిల ముందు నేను మీ భార్యను కాదని చెప్పేస్తారా? లేకపోతే నా చేతిలో ఉన్న డబ్బు కొట్టేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేస్తామండి? మీరిచ్చేదాకా వెయిట్ చేస్తాం, లేకపోతే మీరిచ్చేలా రిక్వెస్ట్ చేస్తాం. చూడు మధు, అదే మధుమతి, ఎంతైనా మన ఇద్దరం భార్యాభర్తలం కదా. ఏంటి? అదే భార్యాభర్తల్లాగా నటించామండి. సో ఆ 1,00,000లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఆ 1,00,000 మీరు నొక్కేశారనుకోండి, అదే తీసేసుకున్నారనుకోండి, నాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ లెక్కల్లో పాపం అవుతుంది. మీ గరుడ పురాణం లెక్కల్లో ఓ టికెట్ రిజర్వేషన్ అవుతుంది. కాబట్టి నా వాటా నాకు ఇచ్చి మీ నరకం టికెట్ ని క్యాన్సిలే చేసుకుంటారో, ఎగ్గొట్టి రిజర్వేషన్ చేయించుకుంటారో. ఇస్తానండి. థ్యాంక్స్ అండి. కాకపోతే మీరు అడిగినట్టు 50 కాదు, 30. 30యా? నో. అయ్యో, తప్పు 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 కన్నా. ఇస్తానన్న లక్ష్మిని వద్దరకూడదు. మధు, ఆ 30,000 ఇవ్వమ్మా. కామ్గా ఉండు, తర్వాత చెప్తా. ఏంటమ్మా? అది కాదు చేతు, ఇప్పుడు మనం వద్దంటే అవి కూడా పోతాయిరా. అయినా మన డాక్యుమెంట్స్ దాని దగ్గర ఉన్నంత వరకు దాన్ని భరించాలే తప్ప దాంతో వాదించకూడదురా. కాబట్టి మన టైం వచ్చే వరకు 30 అయినా ఒకటే, 20 అయినా ఒకటే. సరే సరే వెళ్దాం పద. 1 2 3 4. ఒరే సుబ్బా, అమ్మా, ఆ మధుమతిని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఏదైనా మంచి ఉపాయం చెప్పరా. నీకు ఈ నెల నుంచి జీతం ఇస్తాను. నిజంగా ఇస్తారమ్మా? నిజంరా. ఎంత ఇస్తారమ్మా? నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. అమ్మా కానీ తొక్కరా. ఆపరా 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 ఆపరా. మేడం, ఏమైంది? టైర్ పంచర్ అయింది మేడం. ఈడియట్. బయలుదేరే ముందు అన్ని సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకునేది లేదు. సారీ మేడం, 2 minutes లో స్టెప్ని వేస్తాను మేడం. సరే సరే, త్వరగా కానీ. అలాగే మేడం.
అబ్బో ఎవరో మైసూరు మహారాణిలా ఉందే. ఒరే సుబ్బా అటు పోనీరా, అటు అటు అటు. అలాగేనమ్మా. ఎట్రా? హా? ఈ రోజు నాకు మీటింగ్ రావడానికి వీలు పడదు. నిన్ననే ఫారెన్ నుండి నా డాటర్ స్వీటీ వచ్చింది. కనీసం ఈ రోజైనా తనతో స్పెండ్ చేయలేకపోతే ఇన్ని వేల కోట్లు సంపాదించి వేస్ట్. వాట్? 50 కోట్ల నష్టమా? నా కూతురి కోసం 100 కోట్ల నష్టమైనా ఐ డోంట్ కేర్. హా? ఇదెవరో కానీ సౌండ్ కి సౌండ్ వీర సౌండ్ లా ఉంది. ఏరా అయిందా? 5 నిమిషాలు మేడం. మేడం 11 o'clock ఆయన జ్యూస్ ఇమ్మంటారా? ఈ రోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ యాపిల్, గ్రేప్స్, పైనాపిల్ మేడం. గ్రేప్ జ్యూస్ ఇవ్వు. ఓకే మేడం. హలో లలిత రెడ్డి గారు, హౌ ఆర్ యూ? అవునవును, నిన్ననే వచ్చింది. ఏముంది, కుదిరితే చేసేద్దాం. మీకు తెలుసు కదా ఈ రాజేశ్వరి దేవికి కాబోయే అల్లుడు ఎలా ఉండాలో. నాకున్నది ఒకతే ఒక కూతురు, 2000 కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. సో నాకు కాబోయే అల్లుడికి మినిమం 3000 కోట్ల ఆస్తికి పైనే ఉండాలి. అందం ఉండాలి. అన్నిటికి మించి అబ్బాయి ఫారెన్ లోనే చదువుకుని ఉండాలి. అలాంటి కుర్రాడు దొరికితే వెంటనే పెళ్లి చేసేద్దాం. మా ఆయన ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటారో ఆయనకే తెలియదు. నేను అల్లుడిని వెతికి ఓకే చేసేస్తే ఆన్లైన్లో ఆయన అక్షంతలు వేసేస్తారు. ఓకే, థ్యాంక్స్, బాయ్. ఏరా, కార్ రెడీ అయిందా లేదా షోరూమ్ కి ఫోన్ చేసి కొత్త కార్ తెప్పించాలా? మేడం అయిపోయింది మేడం. అయ్యో 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 అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అష్టలక్ష్ములకి అక్కలాగా కుబేరుడికి చెల్లెలా ఉంది. దీన్ని ట్రాక్ లో పెట్టి నా కొడుకుని దీని కూతురికి మొగుడిని చేశాడంటే 2000 కోట్లు మన సొంతం. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా 1 కోటి 1/2 కోటి రామకోటులకి తోడి కోడల్ని తెచ్చే పనిలో ఉండాలి. అర్జెంటుగా దీన్ని అబ్జర్వ్ చేసి బోట్టలో వేసేయాలి. రే సుబ్బా, అమ్మా. పాదరా. నా మొహం చూస్తావేట్రా, పద. అలాగేనమ్మా. కానీరా, జాగ్రత్త. మా అమ్మ నన్ను కన్నాక పస్తులు అలవాటు చేస్తే మీ అమ్మ నువ్వు కడుపులో ఉండంగానే అలవాటు చేస్తుంది. నన్ను క్షమించు నాన్నా, క్షమించు. తులసి గారు, తులసి గారు, తులసి గారు, తులసి గారు.
ఏంటి సరోజ గారు ఈ టైంలో వచ్చారు? ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజండి. ఉదయమే వద్దామనుకుంటే సినిమాలకి షికార్లకి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైందండి. అందుకనే ఇప్పుడు వచ్చాను. నాని, ఆంటీకి కేక్ ఇవ్వమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నానా. వెళ్ళొస్తానండి. ఉమ్. పిల్లాడెంత ముద్దుగా ఉన్నాడో. నాకు పుట్టబోయేవాడు కూడా అంతకన్నా బొద్దుగా ముద్దుగా ఉంటే ఎంత బావుండో. తినే పచ్చడి మెతుకులకి పస్తులకి అంత అదృష్టం కూడానా? పోనీలే, ఆ పిల్లాడు పుణ్యమా అని ఈరోజు పస్తులుండే బాధ తప్పింది. పెద్దమ్మా, రామ్మా. పెద్దమ్మా, ఇంకా పడుకోలేదా పెద్దమ్మా? ఆ మాట నేనడగాలి. ఇంత పొద్దుపోయేదాకా పడుకోకపోతే రేపు మళ్ళీ స్కూల్ టైంకి ఎలా లేస్తావు? వెళ్ళి పడుకోమ్మా. అలాగే పెద్దమ్మా. చిన్ని, ఏంటి పెద్దమ్మా? తీసుకో. థ్యాంక్స్ పెద్దమ్మా. పడుకుంటే నేను పీకల దాకా తిని పడుకుంటాననుకున్నారా? లేదమ్మా, నేను తిన్నాను. ఏం తిన్నారు? అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులా? పాప తినగా పడిపోయిన కేక ముక్కలా? అది నాకంతా తెలుసు. ముందు మీరు తినండి. వద్దమ్మా, నేను తినను. అబ్బా తినండి. తోడబుట్టిన దానిలాగా అంత ఆప్యాయంగా అడుగుతూ ఉంటే ఇంకా వద్దు అంటావేంటే? తిను. మీ మీద ప్రేమతో పెట్టడం లేదు. మీ కడుపులో ఉన్న బుల్లి బాబు కోసం పెడుతున్నాను. తినండి. నువ్వు నన్ను కలిసినప్పుడు ఆ దేవుడు నాకు చెల్లినిచ్చాడు అనుకున్నాను. కానీ అది అబద్ధం. నాకు తల్లినిచ్చాడమ్మా. ఆ దేవుణ్ణి నన్ను ఏ రూపంలో ఆదుకుంటావు అని అడిగితే ఇలా నీ రూపంలో వచ్చాడు. చేతిలో ఏముందో కాని దీని స్పర్శ తగిలితే చాలు కన్నీళ్లు కూడా చన్నీళ్లలాగా చల్లగా మారిపోతాయి. అసలు నేను నీకేమవుతానని నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నావు? ఎందుకంటే మీరు మంచివారు కాబట్టి, నాకంటే మంచి మనసుంది కాబట్టి, అన్నిటికీ మించి నాకు నచ్చారు కాబట్టి. ఏ జన్మ రుణానుబంధమో మీ ఇద్దరిని ఇలా కలిపింది. ఒక్క నిమిషం. తినమ్మా.
డబ్బు మీ దగ్గర ఉంచండి. నాకెందుకమ్మా డబ్బు? ఓ, ఇది మీ డబ్బే. నా డబ్బా? అవునండి, మీ బదులుగా భార్యాభర్తల పోటీల్లో నేను వెళ్ళి సంపాదించిన డబ్బు, పైగా మీకోసమే గెలుచుకున్న డబ్బు. కాబట్టి ఇది మీ డబ్బే. చచా, నువ్వు గెలుచుకున్న డబ్బు నాకివ్వడం ఏంటి? వద్దమ్మా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. చూడండి, ఈ డబ్బు మీకోసం ఇవ్వడం లేదు సుమి, పుట్టబోయే మీ బిడ్డ కోసం ఇస్తున్నాను. ఏ రోజు కూడా మీరు పస్తులతో పడుకోకూడదని, దానివల్ల మీ బాబు బలహీనంగా పుట్టకూడదని ఇస్తున్నాను. ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తినండి. నెల నెల చెకప్ చేయించుకోండి. మంచి మందులు వాడండి. అవసరమైతే కాన్పు ఖర్చుల కోసం మీ నాన్నగారికి ఇవ్వండి. ఇది పుట్టబోయే మీ బాబుకి నేనిస్తున్న గిఫ్ట్ అనుకోండి. అది ఆమె చేతిలో నీకు డబ్బు కనిపిస్తుందేమో కానీ నాకు ఆ మధుమతి మనసు కనిపిస్తుంది. నీ సొంత చెల్లెలున్నా ఇంతగా ఆలోచించేది కాదేమో. ఆ డబ్బును వద్దంటే తన ప్రేమను వద్దన్నట్టే. నా మాట విని తీసుకోవే. తీసుకోండి. మ్మ్. కోటి, అరకోటి, రామకోటి, ఎక్కడ చచ్చారే? ఆ? ఒకసారి బయటికి రండి. ఏంటలా నిద్ర మహాలేసుకుని చూస్తున్నారు? ఈ రోజు వాకింగ్కి వెళ్దామని చెప్పాను, గుర్తుందా? గుర్తుందత్తయ్య, అందుకే ఈ షూస్ వేసుకుని వచ్చాను. అందుకే తొందరగా మొహం కడుక్కున్న అత్తయ్య గారు. సరే 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 వెళ్దాం పదండి. అత్తయ్య, ఆ, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. సడన్ గా ఇప్పుడు వాకింగ్ కి ఎందుకు తీసుకెళ్తున్నానని అనుమానం, అంతేగా? పదండి. నాకు తెలుసు, అత్తయ్య గారు వెయిట్ తగ్గాలని వాకింగ్ వెళ్తున్నారు. మోర్చపోతే మోసుకు రావడానికి మనల్ని తీసుకెళ్తున్నారు. అవును కదూ? ఛీ, నర్మయ్. ఈ అనసూయ లాభం లేకుండా ఏది చేయదు. అనుకున్న లాభం వచ్చేదాకా ఎవ్వరికీ చెప్పదు. కాబట్టి అనుమానాలన్నీ పక్కన పెట్టేసి నాతో వాకింగ్ చేయండి. విషయం చెప్పేదాకా వెయిట్ చేయండి. పదండి.